క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. అంశము సేవకుల ఆత్మవరము గొప్పది. ఆత్మవరము అనగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకునుట. ఈ పరిశుద్ధాత్మ అనే అభిషేకము లేకుండా ఈ లోకంలో మనము దేవుని యొక్క సేవను కొనసాగించలేము. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 పాళ్ళ ఆత్మవరం పొందాలని ఎలీషా ఏలియాను వెంబడించినట్లుగా చూస్తాము. ఎందుకని? అతనిలో దాహం కలిగి ఉన్నాడు. ఏలియా చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు ఎన్నో ఎలీషా చూశాడు. విధవరాలి కుమారుని లేపటము, వర్షింపకుండా ఆకాశమును కట్టివేయడము, ఆకాశము నుండి అగ్నిని రప్పించుట, బయల ప్రవక్తల సవాలును ఎదుర్కొనుట ఎలీషాకు తెలుసు. అందువలన ఎలీషా 2 పాళ్ళ ఆత్మవరములు కావాలని ఏలియా యొద్ద మనవి చేశాడు. ప్రియులారా, 2 రాజులు 2వ అధ్యాయము 9వ వచనం చూశారా? ప్రియులారా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని వేడుకొన్నాడు. ప్రియ శ్రోత, 2 పాళ్ళ ఆత్మను కోరుతున్నాడు. తరం వెంబడి తరం వెళ్ళే కొలది పాపము పెరుగుతుంది కానీ పాపము తరగదు. అక్కరలు పెరుగుతాయే కానీ అక్కరలు తరగవు. చూస్తున్నటువంటి సమాజాన్ని, కొనసాగుతున్న కాలాన్ని అంచనా వేసి భక్తుడైనటువంటి ఎలీషా 2 పాళ్ళ ఆత్మను ఆశించాడు, కోరాడు. నిజమే, మనకు కూడా బలమైన ఆత్మాభిషేకం అవసరం. ఈ లోకంలో భయంకరమైనటువంటి ప్రియులారా వింత కార్యాలు చూస్తున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అపవాది అయిన సాతాను వింత వేషాలు వేస్తున్నాడు. వాడి క్రియలు ఎన్నో విధాలుగా ఉంటూ ఉన్నాయి. వాడి యొక్క దుష్టక్రియలను ఎదుర్కోవాలి అంటే సేవకులకు బలమైన ఆత్మాభిషేకం కావాలి. ఏకాంత ప్రార్థన, కనిపెట్టే అనుభవము, దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసుకునే అవకాశము సేవకులు కలిగి ఉండాలి. 3 గంటల ప్రార్థన 1 గంట ప్రసంగానికి సరిపోతుంది అని అనుభవీయులు చెప్తూ ఉంటారు. నిజమే ప్రియులారా, భక్తులను అపోస్తలులను వెంబడించి వారి అనుభవాలు తెలుసుకోవటం ఎంత ఆశీర్వాదము. ఎలీషా ఏలియా వెళ్ళిన ప్రతి స్థలం దగ్గరికి వెళ్ళేవాడు. గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను, ఇలా ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలానికి ఏలియా వెళ్ళిన చోటెల్లా ఎలీషా వెళ్తూ ఉండేవాడు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికెల్లా ఆయనను వెంబడించువారు సియోను పర్వతం మీద కనపడతారు. ప్రకటన 14:4. దేవుని సన్నిధిలో మనం అడిగి ప్రార్థించుచున్నప్పుడు దేవుడు మనకు అమోఘమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20లో అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడు. మనం అడిగితే ప్రభు తప్పక మనకిస్తాడు. ఇస్సాకు గెరారులో విత్తనం వేసి 100 ఫలాన్ని పొందుకున్నాడట. ఆ మనుషుడు గొప్పవాడయ్యాడని ఆదికాండం 26:12లో చూడగలం. ఎందుకని అలాగునా? అతడు పొలములో సాయంకాలం వేళ ధ్యానింప వెళ్ళేవాడు. దేవునిని ప్రతినిత్యము పొలములో కలుసుకునేవాడు. 100 ఫలసాయం పొందే వరకు దేవుని సన్నిధిని విడిచినవాడు కాదు ఇస్సాకు. 100 గొర్రెలలో 1 గొర్రె తప్పిపోవుట దేవుని చిత్తమా? కానే కాదు. 100% మనం పొందాల్సిందే. మంచి నేలన పడిన విత్తనము 30 అంతులు, 60 అంతులు, 100 ఫలం ఇచ్చింది. 100 ఫలాన్ని మనం పొందాలి, విజయాన్ని సాధించాలి. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, ధ్యానించువాడు ప్రియులరు అలాగున ఉంటాడని కీర్తన 1వ అధ్యాయము 2-3లో రాయబడ్డాయి. ప్రియ శ్రోత, నీవు కూడా ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఆత్మను పొందుకొని దేవుని సేవ కొనసాగించు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడై ఉండి నీవు పోయిన చోటెల్లా ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు విజయాలు ఇస్తాడు. అట్టి కృప ప్రభు దయచేయును గాక.
ఆమేన్.